వెల్కమ్ టు టీజీ న్యూస్. నా పేరు భవ్యశ్రీ. ముందుగా హెడ్లైన్స్. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుకు కట్టుబడి ఉండాలి. గెలిచిన వారిలో ధీమా, ఓడిన వారిలో అసహనం ఉండొద్దన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. చెడ్డీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన గద్వాల్ పోలీసులు. మరో ముగ్గురి కోసం కొనసాగుతున్న వేట. A1, A2లను రిమాండ్ కు తరలింపు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు. అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయిన అన్నదాత. వర్షార్పణమైన కల్లాల్లో నిల్వ ఉంచిన వరి, వేరుశనగ ధాన్యం. ఆందోళనలో రైతన్న. సర్పంచ్లుగా గెలిచిన వ్యక్తులు తాము మరొకరిపై గెలిచామన్న ధీమాను వీడి గ్రామాభివృద్ధి కోసం పాటుపడాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ తరపున మొదటి, రెండో దశ పోలింగ్ లో గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు ఆదివారం నాడు మహబూబ్ నగర్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గెలిచిన వారిని ఎమ్మెల్యే అభినందించారు. ఇటు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాలిచ్చి సర్పంచ్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసా వహించాలని, కానీ కొందరు ప్రజా తీర్పుతో ఓటమి చెందినా ఓటమిని జీర్ణించుకోలేక కోర్టుల్లో కేసులు వేస్తున్నారని విమర్శించారు. ఇటీవల గెలిచిన సర్పంచ్లు కేవలం గ్రామాభివృద్ధికే పాటుపడాలని ఆయన సూచించారు. గెలిచిన తీర్పుని గౌరవించాలి, పదివేల ఓట్లను గౌరవించాలి. అంతేగాని అది గెలిచిన పేరు పెట్టుకుంటా తిరగదు. ఓడిపోయిన కూడా సాధన ప్రదర్శించాలి. అదే ఓడిపోయిన అయిపోయింది అనుకుని ఉండాలి. ఇలా గెలిచినాం, గెలిచిన తర్వాత జిల్లాలో అక్కడ గెలిచింది. అతను ఏం చేస్తున్నారు, ఎట్లా గెలిచిండు, అది గెలిచింది కదా, ఎట్లా మనం ఏమేమి నామినేషన్ కడుతుందా లేదా, గది కడుతున్నా కదా, ఆస్తి కడుతున్నా కదా, ఇది కడుతున్నా కదా, ఈ కేసు చేస్తే ఎట్లుంటది, నా కేసు చేస్తే ఎవరైనా గెలవడానికి ఓట్ల గెలవడం కానీ వచ్చి ఈ తప్పు చేపిస్తాం, తప్పు చేపిస్తాం, గెలవచ్చు కదా అనుకుంటే మన సర్పంచ్ అందరు తీసుకుపోయి బంద్ చేసి నామినేషన్ చేస్తే ఒక్కడో చేసుకొని చేసుకోవచ్చు అనుకుంటాడు కదా అంటున్నాడు. దాని ఉంటుంది అట్లా ప్రజాస్వామ్యం ఓట్లు అయిందని గౌరవించుకోవాలి. అదే మళ్ళీ పబ్లిక్ ఎట్లా మనలో ఆలోచించాలి. అంతేగాని నామినేషన్ తప్పులు ఉన్నాయా, అదే ఇలా బాగా ట్యాక్స్ కట్టిందా లేదా, ఇలా బాత్రూమ్ పోయేసినా లేదా అభివృద్ధి చేయలేదు, ఇలా లోపల సెట్ చేసుకున్నా లేదా అభివృద్ధి చేయలేదు, ఇలా బండి ఉంది అభివృద్ధి చేయలేదు, బండి జంప్ అయింది బిల్లు కట్టలేదు, ఇవన్నీ నవ్వుతున్నారు. మా ముసలి చెప్పిన అయ్యో కేజీ కింద అంటే ఒకటే ఎట్లుంటుంది ఎవరే కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని శిరసావించాలి. తర్వాత తీర్పు గౌరవించాలి. ప్రజలు ఓడగొట్టినట్టే అలా ఎందుకు ఓడగొట్టాలని చేయాలి. కానీ గెలిచినవి ఇంకా అన్ని చేసినట్టు ఏవైతే పబ్లిక్ లో ఇంకా చూడలేకపోతారు. ఎట్లా కదా ఉంటారు. ఎట్లా కాంగ్రెస్ 35 వేసినట్టు 35 మంది ఎట్లా నడుస్తుంటది. వాళ్ళే అవసరం ప్రజల ముందు ఎవరైతే ప్రజాతీర్పు గౌరవించకుండా అక్రమార్గాల్లో పోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ ఉన్న సర్పంచ్ ఈ మండల మండలం అన్నవాడ మండలం ఉన్న సర్పంచ్ ఆయన కొట్లాడీళ్ళు కేసులు ఉన్నాయి. మన సర్పంచ్ మీద కేసు చేస్తున్నాడు. కేసు ఇచ్చిన జైలు అవుతావు ఏం చెప్పాను. నువ్వు కేసు ఇస్తావు కానీ నీ కేసు డ్రాప్ అవుతుంది, నువ్వు జైల్లో ఉంటావు. మా సర్పంచ్ అప్పుడు కూడా అయిపోతారు.
జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇటీవల హల్చల్ చేసిన చెడ్డీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 5 సభ్యులు గల ఈ ముఠాలో ప్రధాన నిందితులిద్దరిని అరెస్ట్ చేయగా మరో 3 కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అరెస్ట్ చేసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా నుంచి వెండి చేతి కడియాలు, 3 వెండి ఉంగరాలు, 1 బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకున్నట్లు గద్వాల్ డీఎస్పీ షాకిర్ హుస్సేన్ తెలిపారు. గుజరాత్ రాష్ట్రం దోహద్ జిల్లాకు చెందిన సింగాడ వీర్ సింగ్ బాయ్, మకోడియా ఖనీఫ్ బాయ్, కమల్, రాజు సింగాడ, సోము సింగ్ అనే 5 వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి తమ అవసరాల కోసం ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. 2018లో వీరందరూ కలిసి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాత్రివేళల్లో తాళాలు వేసిన ఇళ్లలో, షాపులలో దొంగతనాలు చేశారని వారు తెలిపారు. ఇదే క్రమంలో ఈ నెల 5న ఈ ముఠా గుజరాత్ నుంచి రాయచూర్కు వచ్చి అక్కడి నుంచి రాయచూర్ డెమో రైళ్లలో గద్వాల్ పట్టణానికి చేరుకొని గద్వాల్ పట్టణంలో పలుచోట్ల రెక్కి నిర్వహించారన్నారు. చెడ్డీ గ్యాంగ్ రూపంలో చెడ్డీలు ధరించి చేతిలో ఇనుపరాడ్లను పట్టుకొని గద్వాల్లోని వేణు అపార్ట్మెంట్లో చోరీకి యత్నించారన్నారు. మరుసటి రోజు అక్కడి నుంచి రాయచూర్ డెమో రైళ్లలో తిరిగి రాయచూర్కి వెళ్లారన్నారు. అనంతరం రాత్రి వేళల్లో ఓ బంగారు దుకాణంలో చోరీకి పాల్పడ్డారని గద్వాల్ డీఎస్పీ షాకిర్ హుస్సేన్ తెలిపారు. 2 వెండి చేతి కడియాలు, 3 వెండి ఉంగరాలు, 1 సన్నని బంగారు చైన్ దొంగిలించి గుజరాత్ కు పారిపోయారన్నారు. గద్వాల్ అపార్ట్మెంట్లో చోరీ యత్నం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టి సైబరాబాద్ పోలీసుల సహకారంతో నిందితులను గుజరాత్ లో అరెస్ట్ చేయడం జరిగిందని గద్వాల్ డీఎస్పీ షాకిర్ హుస్సేన్ తెలిపారు. అదేవిధంగా వేరే ఇండ్లలో కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విషయంలో మేము 2 కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. ఆ తర్వాత సీసీటీవీలో పరిశీలించి చూస్తే వచ్చిన దొంగల వివరాలు కొద్దిగా స్పష్టంగా కనిపించినాయి. దాంట్లో వాళ్ళు చెడ్డీలు వేసుకొని ఉన్నారు, చేతిలో రాడ్స్ కూడా ఉన్నాయి, చెప్పులు అవి నడుము కట్టుకున్నారు. విషయం చూసుకొని మేము వాళ్ళు ఇక్కడ స్థానికులు కాకపోవచ్చు అని చెప్పి మేము గెస్ చేసి సీసీటీవీ ఫుటేజీలు ఇంకా ఇతర ఆధారాలు ఇవన్నీ కూడా సేకరించడం జరిగింది. మేము సైబరాబాద్ యొక్క పోలీసుల యొక్క సహకారం తీసుకుని ఈ విషయంలో క్లూస్ వచ్చినాయి మాకు. ఆ తర్వాత మా గద్వాల సిఐ గారు హనుమంతు గారి ఆధ్వర్యంలో గద్వాల పట్టణ ఎస్ఐ సత్యనారాయణ గారు తన సిబ్బంది ప్రసాద్ ఇంకా వాళ్ళ సిబ్బందిని తీసుకొని గుజరాత్ రాష్ట్రం పోయి ఆ నిందితులను 2 పట్టుకోవడం జరిగింది సైబరాబాద్ పోలీసుల సహకారంతో. సో వాళ్ళిద్దరి పేర్లు సింగడ వీర్ సింగ్ భాయ్ ఒకతను, ముఖోడియా ఖనీష్ భాయ్. వీరు గుజరాత్ రాష్ట్రంలోని సిమ్లియా కుర్దు పోస్ట్ దోహాద్ జిల్లా గ్రామస్తులు. వీరు అక్కడి నుంచి గుజరాత్ రాష్ట్రం నుంచి ట్రైన్లలో ప్రయాణం చేసి రాయచూర్కు వచ్చి రాయచూర్ నుంచి డెమో రైల్ గద్వాల వరకు ఉంటుంది. ఆ డెమో రైల్లో ఆ రోజు రాత్రి వచ్చి ఈ దొంగతనాలకు పాల్పడడం జరిగింది. దొంగతనం చేసిన తర్వాత తెల్లవారి తిరిగి డెమో రైలు ఉదయం ఉంటుంది, ఆ ఉదయం రైలుకు వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయంలో గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళి వివరాలు సేకరించి మా గద్వాల టౌన్ ఎస్ఐ సత్యనారాయణ గారు సక్సెస్ఫుల్గా వాళ్ళ 5 మందిలో 2 అప్రహెండ్ చేసి అరెస్ట్ చేసి తీసుకొని రావడం జరిగింది. వారి వద్ద నుంచి 1 బంగారు చైన్తో పాటుగా ఇంకా వీరు ఈ మర్నాడు గద్వాల పట్టణంలో చేసిన దొంగతనం చేసిన తర్వాత 2వ రోజు తిరిగి ఎరగిర కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా ఎరగిర పట్టణంలో కూడా దొంగతనం చేయడం జరిగింది. ఆ దొంగతనానికి సంబంధించిన కొన్ని వెండి వస్తువులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విషయంలో బాగా సక్సెస్ఫుల్గా పట్టుకోవడంలో బాగా కష్టపడ్డా. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా పంటతో పాటు కళ్ళాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. శనివారం ఉదయం నుంచి ప్రారంభమైన చిరుజల్లులు ఆదివారం అర్ధరాత్రి వరకు యథావిధిగా కొనసాగడంతో జనజీవనానికి ఆటంకం ఏర్పడింది. ఆదివారం నాడు తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు కురుస్తుండడం, ఆదివారం సెలవు దినం కావడంతో చాలా వరకు ఇళ్లకే పరిమితం కావడంతో పట్టణంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. గద్వాల్, ఐజా, పెబ్బేరు, శ్రీరంగపూర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా మిగతా ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. వనపర్తి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పెబ్బేరు, శ్రీరంగపూర్ మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆదివారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి రైతులు పండించిన సన్నరకం వరి,
వేరుశెనగ ధాన్యం తడిసి ముద్దయ్యాయి. రైతులు పండించిన సన్నరకం వరి ధాన్యం కొనుగోలు చేసేవారు లేక గత 3 నెలల నుంచి పొలాల్లోనే కుప్పపోసి అమ్మకానికి ఎదురు చూస్తున్నారు. రాత్రి కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసిపోవడంతో మరోసారి రైతులకు కన్నీరే మిగిలింది. రైతు పండించిన సన్నరకం వరి ధాన్యానికి గిట్టుబాటు ధర ఇచ్చి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో అధికంగా పొలాల్లో నిల్వ ఉంచిన వేరుశెనగ సైతం ఆదివారం కురిసిన వర్షానికి కొట్టుకుపోయింది. వేరుశెనగ తడిసిపోవడమే కాకుండా కనీసం పశుగ్రాసానికైనా వేరుశెనగ పొట్టు పనికి రాకుండా పోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన వరి వేరుశెనగ ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరారు. పెబ్బేరు మండలం వనపర్తి జిల్లా మాది రంగాపురం గ్రామం. నా పేరు విష్ణు. నేను 15 ఎకరాల వ్యవసాయం చేశాను. కోచిన నుంచి గత 3 నెలల దినం కానికి వస్తుంది. 3 నెలల రోజులు అవుతుంది. ఈ కోసిన సన్నరక ధాన్యాన్ని ఏ వ్యాపారస్తుడు కానీ ఏ గవర్నమెంట్ కానీ చర్యలు తీసుకుంటలేదు. రాత్రి అనుకోకుండా అకాలమైన వర్షం కురవడం వల్ల మొత్తం నడిచిన ధాన్యం మొత్తం వేచిపాల కృష్ణానది పక్కన ఘాట్లో పోసాం. పుష్కర ఘాట్ పక్కన పోసిన ధాన్యం మొత్తం కృష్ణానదిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఈ తారీఖు వరకు మా ఎమ్మెల్యే గారికి అందరికీ మేము వనపర్తి కలెక్టర్ మేడం గారికి వినతి పత్రం ఇచ్చాము. ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. వాళ్ళు కూడా మా రైతు పైన స్పందన ఇంతవరకు స్పందించలేదు. దయచేసి మాకు ఏదైనా గవర్నమెంట్ చర్య తీసుకొని ఈ సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర కల్పించి గవర్నమెంట్ చర్య తీసుకోవాలని మేము గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. నా పేరు తిరుపతి, రంగాపురం గ్రామం, వనపర్తి జిల్లా. మాది ఒక 20 ఎకరాలు చేసిన. మాది మొత్తం నానింది రాత్రి వర్షం వచ్చి. ఎవరు మమ్మల్ని పట్టించుకున్న దిక్కు లేదు. మాకు ఎమ్మెల్యేకు వాళ్ళకలా చేసినాం. ఏది మమ్మల్ని ఎవరు చేరికలు చేసుకోవడం లేదు. మాది మొత్తం పెద్ద నష్టం వచ్చింది. మాకు ఎవరు సాయం చేయగలుగుతలేదు. అకాల వర్షము రావడం వల్ల నిన్న ఈరోజు రావడం వల్ల వేరుశెనగ గుడ్డలు మొత్తము అన్ని పొలాలలో లాస్ అయినరు మా రైతులు. కాబట్టి రైతులు మాది కూడా 301, 300 సర్వే నెంబర్లో దాదాపు 18 ఎకరాలు వేరుశెనగ విత్తనాలు వేసింటిమి. అది అట్టిది నిన్న ఈరోజు వర్షం రావడం వల్ల మొత్తం నల్లగైంది. పుట్టు గుడక పనికి రాకుండా పోయింది. 18 ఎకరాలలో బుడ్డలు గుడక నల్లగైనాయి. రేపు మార్కెట్లో మా రేటు గుడక డౌన్ అవుతుంది. కాబట్టి తక్కువ రేట్ వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతుంది. 1 ఎకరకు 20,000 దాకా పెట్టుబడి వచ్చింది, ఫర్టిలైజరు అన్నీ. కాబట్టి నష్టపరిహారం ఇవ్వగలరని. సార్, నా పేరు వెంకటాములు, రంగాపూర్ విఆర్ఓ గారిని. ఇక్కడ దాదాపుగా అని అంటే ఒక 300 మంది రైతులు దాదాపుగా ఈ వరి ధాన్యం ఈ రంగాపూర్ శివారులో ఉండబడిన దాదాపుగా ఒక 3,500 ఎకరాలలో వరి ధాన్యం వేసిండ్రు. వరి పంట పండిస్తూ 1010 మాత్రము ప్రభుత్వం ఖరీదు చేసింది. మిగతా సోనా మైసూరి వడ్లను మొత్తము ఈ రంగాపూర్ పుష్కఘాట్లో పోసి వ్యవసాయ రైతులు మొత్తం పోసుకొని ఆ తట్లు కప్పిండ్రు. అయినా నిన్నటి నుంచి వర్షం పడడం వలన నిన్న పడ్డది, ఈరోజు పడ్డది కాబట్టి ప్రస్తుతం కొంచెం డ్యామేజ్లో ఉన్నాయి పాక్షికంగా. ఇవి ఇంకా 2 రోజులు వర్షం పడితే ఈ రైతులు మొత్తము ఆ వడ్లల్లో మొత్తం పనికి రాకుండా కొంచెం చాలా ఇబ్బందులు అవుతుంది, నష్టం జరగవచ్చు. అయితే మేము ప్రస్తుతం ఏంది అంటే నేను విఆర్ఓగా ఈ రైతుల అభ్యర్థన మేరకు నేను వచ్చినాను. ఇక్కడ ఉన్న రైతుల అందరివి ఎవరెవరు రైతులు ఏమేమి అనేది మొత్తం రాసుకొని ప్రభుత్వానికి తెలియజేస్తాము, మా ఎంఆర్ఓ గారికి. దాని విషయంలో నేను వచ్చాను. ఇక్కడ రైతులతో చూసి ఆ వరి కుప్పల ధాన్యాన్ని పరిశీలించడం అనేది మొత్తం తిరిగి అందరివి రాసుకొని మరి ఎంఆర్ఓ గారికి నివేదిస్తాను. ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ is available. Ravi Super Specialty Dental Hospital, Crown Garden Line, New Town, Mahabub Nagar.
మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. దంత వైద్యంలో ఆధునిక విప్లవం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. We care for your happy smile. Introducing all specialities with best quality and latest technologies. చిగుళ్ళ నుండి రక్తం కారడం, చిగుళ్ళు కిందికి జారిపోవటం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ, బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును. ఎత్తు మరియు వంకర పళ్లను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును. పిప్పి పళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అపెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా EHS ద్వారా దంత చికిత్సలు చేయబడును. పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా సౌకర్యం కలదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన దంత వైద్యశాల TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ A చైతన్యారెడ్డి, TJR భగత్ సింగ్ స్టాచ్యూ, రాజేంద్ర నగర్, మహబూబ్ నగర్. ఫోన్ నంబర్ 220860. తిరిగి వార్తలకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర మెడికల్ రిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం నాడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని SVS డెంటల్ కళాశాల సమీపంలో జరిగిన ఈ క్రికెట్ టోర్నీకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జట్లు పాల్గొన్నాయి. గెలుపొందిన జట్లకు విన్నర్, రన్నర్ బహుమతులతో పాటు నగదు పారితోషికం ఇవ్వడం జరుగుతుందని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ మహబూబ్ నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు 6వ క్రికెట్ టోర్నమెంట్ మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి వివో నుంచి MM మొబైల్స్, KK మొబైల్స్ వాళ్ళు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. దీనికి మా కమిటీ సభ్యులు కృషి చేసి ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దీనికి విన్నర్ కప్ ప్రజెంటేషన్ మన స్పాన్సరు సంజీవిని మెడికల్ ఏజెన్సీస్ వాళ్ళు చేయడం జరిగింది. మిగతా ప్రైజెస్, ట్రోఫీస్ మన జిల్లా కమిటీ సభ్యులు పాల్పంచుకొని పంచడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు 3 మ్యాచ్లు జరుగుతాయి. దీనికి మొత్తం 4 టీంలు పాల్గొనడం జరుగుతుంది. దీనిలో సుమారుగా 50 మంది వరకు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇది మహబూబ్ నగర్ యొక్క తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఐక్యానికి చిహ్నంగా, ఐక్యమత్యంగా ఉన్నారని చెప్పడానికి, అలాగే 26 జనవరి సందర్భంలో కూడా మనం దీనికి నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ SVS డెంటల్లో TMSRU తరపు నుంచి 6వ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. దీనికి గాను మన వివో డిస్ట్రిబ్యూటర్స్, KK మొబైల్స్, బీ సైడ్ వెనీలా వాళ్ళు 10 మైక్ స్పాన్సర్ చేశారు. దీని క్రికెట్లో గెలుపొందిన వాళ్ళకు ట్రోఫీ సంజీవిని మెడికల్ ఏజెన్సీ అమరన్న వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఇంకా ఈ ట్రోఫీలో బెస్ట్ బ్యాట్స్మ్యాన్ అవార్డు ఉంది, రన్నర్స్ కప్ ఉంది, బెస్ట్ బౌలర్ అవార్డు ఉంది. మా యూనియన్ నుంచి వివో KK మొబైల్స్ వరకు ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతున్నాము. ఇటు ప్రోగ్రాంకి ఉదయం డాక్టర్ A శ్రీధర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సాయినగర్ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. నగదు ఉన్న బ్యాంకును దుండగులు అపహరించారు. సాయినగర్ కాలనీకి చెందిన కానుగుల సాయి ఇంటిలో ఈ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంట్లో చొరబడి నగలు ఉన్న బ్యాగ్ను ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అచ్చంపేట పోలీసులు పోలీస్ జాగిలంతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పోలీస్ జాగిలం చోరీ చేసిన ప్రాంతం నుంచి కొంత దూరం వెళ్లి ఆగిపోయింది. అయితే చోరీకి గురైన బ్యాగ్లో తులంన్నర బంగారం, 12,000 నగదు ఉన్నట్లు బాధితులు తెలిపారు. నా పేరు స్వప్న. మేము హైదరాబాద్లో ఉంటాము. మా మమ్మీకి బాగాలేదని ఇక్కడికి అచ్చంపేటకి వచ్చాము, మా నాన్న వాళ్ళ ఇంటికి. వచ్చామా రాత్రిపూట తిని పడుకున్నాక తెల్లవారుజామున మా నాన్న బయటికి వెళ్ళారు. నా అనుకూల వ్యక్తి వచ్చేసి ఇంట్లోకి నా బ్యాగ్ తీసుకుని వెళ్ళారు. అందులో బంగారము, తులంన్నర బంగారం ఉంది, డబ్బులు ఉన్నాయి, 12,000 డబ్బులు, ATM కార్డు ఉన్నాయి. బ్యాగ్ తీసుకెళ్లారు. పొద్దున్న లేచి 6 గంటలకి టాబ్లెట్ కోసం చూసేప్పుడు బ్యాగ్ లేదని అప్పుడు మాకు అర్థమైంది. మేము వెతుకుతూ ఉన్నప్పుడు అప్పుడు ఇంటి పక్కలో ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు పాలమూరు జిల్లాకు చెందిన DK అరుణకు లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పొందడం, ఆ తరువాత రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించే దిశగా చేసే ప్రయత్నంలో భాగంగా
రాహుల్ గాంధీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతలను కొత్తవారికి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై టీజీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. గత కొన్నేళ్లుగా పీసీసీ బాధ్యతలను చేపడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సమర్థతపై అనేక సందర్భాల్లో అసహనం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ బాధ్యతలను తనకు అప్పగిస్తే రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ముందుకు తీసుకెళ్తామని బాహాటంగానే పేర్కొన్నారు. అయితే ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిందేనని చెప్పడంతో ఆ ప్రయత్నాలు మానుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 6 నెలల ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం, ఆ మేరకు ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఒకే రోజు 100కు పైగా సీట్లకు అభ్యర్థులను ప్రకటించి దూసుకెళ్లిన కేసీఆర్ వేగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొద్ది మేరకు కృషి చేసినప్పటికీ విఫలం చెందారు. ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలున్నాయని వాటిని సరిదిద్దుకుంటూ రాహుల్ గాంధీని ఎలాగైనా ప్రధానిని చేయాలన్న ఏకైక లక్ష్యంతో రానున్న పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో నాయకత్వాన్ని పటిష్టపరిచేందుకు కొన్ని కీలక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎల్పీ నాయకుడిగా మల్లు భట్టి విక్రమార్కను నియమించగా పీసీసీ అధ్యక్షుడిని కూడా మార్చేందుకు అవకాశాలున్నాయని, అందులో భాగంగానే నాయకుల్లో ఎవరైతే పార్టీకి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుందనే విషయంపై ఇప్పటికే కొందరు సీనియర్ నాయకులు ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కూడా సమాచారం ఉంది. కాగా మరో 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవటం, పార్టీ బరువు బాధ్యతలను మోయాల్సి ఉంటుంది తప్ప పెద్దగా పదవులు వచ్చే అవకాశం లేనందువల్ల ఎవరూ ఆ బాధ్యతను తీసుకునేందుకు ఆసక్తి చూపటం లేదని విశ్వసనీయంగా తెలుస్తుంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా ఏర్పాటు చేసిన ప్రచార కమిటీలో కో చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన డీకే అరుణ పేరును కొందరు సూచించారు. ఆర్థికంగా పుష్టిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే 5 ఏళ్ల పాటు పార్టీని సమర్థవంతంగా నడుపుతారని మరికొందరు వాదిస్తున్నారు. కాగా రాహుల్ గాంధీ మాత్రం ప్రచార కమిటీలో బాధ్యతలు తీసుకొని చాలా నియోజకవర్గాల్లో ముమ్మరంగా పర్యటించి అభ్యర్థుల గెలుపుకు కృషి చేసిన డీకే అరుణ అయితే సమంజసంగా ఉంటుందని, అందులోనూ ఒక రాష్ట్రానికి చెందిన పీసీసీ బాధ్యతలను మహిళలకు కేటాయించినట్లు అవుతుందని ఆయన ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కూడా సమాచారం ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం డీకే అరుణ హైదరాబాద్లోని తన గడ్డిపేట ఫామ్ హౌస్లో పార్టీకి చెందిన సీనియర్ నాయకులకు విందు సమావేశాన్ని నిర్వహించారు. అయితే అందులో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. గద్వాల నుంచి ఓటమి చెందిన దృష్ట్యా మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తానని సీనియర్ నాయకుల ముందు ఆమె ప్రస్తావించినట్టు సమాచారం. ఇక్కడ ఇప్పటికే ఉత్తమ పార్లమెంటేరియన్ మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కూడా తాను పోటీలో ఉంటున్నానని ముందు నుంచే పేర్కొంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఇప్పటికే ఉత్తమ పార్లమెంటేరియన్ మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో తాను పాలమూరు నుంచి పోటీ చేస్తానని ప్రకటిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో జైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా డీకే అరుణ ఎంపీ స్థానం తనకు కేటాయించాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదు. మహబూబ్ నగర్ నుంచి పోటీ పడేందుకు సిద్ధపడుతున్న డీకే అరుణకు పీసీసీ బాధ్యతలు అప్పచెప్పి సీనియర్ నాయకుడైన జైపాల్ రెడ్డికి మరోసారి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక మహిళగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తానంటూ పలు సందర్భాల్లో రాహుల్ గాంధీని కలిసి స్వయంగా అరుణ కోరినట్టు పుకార్లు షికార్లు చేశాయి. అప్పట్లో అవకాశం ఇవ్వలేకపోవటం వల్ల పీసీసీ బాధ్యతలను ఇస్తే బాగుంటుందని అధిష్టానం కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు పలు పర్యాయాలు గద్వాల ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన డీకే అరుణకు పీసీసీ బాధ్యతలు ఇస్తే అన్ని జిల్లాలకు చెందిన పార్టీ నాయకులను ఒక్కచోటకు చేర్చి వారిని సమన్వయపరుస్తూ
పార్టీ అభివృద్ధికి కృషి చేసే అవకాశం ఉంటుందని రాష్ట్ర నాయకులు కొందరు అంటున్నట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డికి పిసిసి బాధ్యతలు అప్పగిస్తే కొన్ని సందర్భాల్లో మొండిగా వ్యవహరించే ఆయన తీరు వల్ల పార్టీకి నష్టమే కానీ లాభం జరిగే అవకాశాలు లేదని కూడా మరికొందరు అంటున్నారు. అందువల్ల ఆయనకు ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించి డీకే అరుణకు పిసిసి పగ్గాలు ఇవ్వాలని పార్టీ సీనియర్లు ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా సమాచారం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పరిశీలిస్తే ముందు నుంచి 2 వర్గాలుగా విభజించినట్టుగా ఉంటుంది. ఒక వర్గానికి డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తుండగా మరో వర్గానికి జైపాల్ రెడ్డి అండగా ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ 2 వర్గాల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగేది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా టికెట్ల కేటాయింపులో 2 వర్గాలకు చెందిన నాయకులు ఆశలు పెట్టుకున్న కొందరికి నిరాశే మిగిలింది. డీకే అరుణ వర్గానికి చెందిన దేవరకద్ర నాయకుడు పవన్ కుమార్ రెడ్డి, కొల్లాపూర్ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డిలకు అవకాశం లభించగా నారాయణపేట నాయకుడు శివకుమార్ రెడ్డికి నిరాశే మిగిలింది. కేవలం జైపాల్ రెడ్డి నారాయణపేట అసెంబ్లీ స్థానాన్ని షరాఫ్ కృష్ణకు ఇవ్వాలని పట్టినందువల్లే శివకుమార్ రెడ్డికి ఇక్కడ టికెట్ ఇవ్వలేదు. అందువల్లే నారాయణపేటలో పార్టీ ఓడిపోయిందని కార్యకర్తల్లో ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. మహబూబ్ నగర్ విషయానికి వస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు అనుకూలంగా ఉంటుందని భావించి ఇతర పార్టీల్లో ఉంటూ వచ్చిన సయ్యద్ ఇబ్రహీంను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని టికెట్ తనకే ఇప్పిస్తానని వాగ్దానం చేసినా పొత్తులో భాగంగా ఆ టికెట్ టీడీపీకి వెళ్లటం కోపగించుకున్న సయ్యద్ ఇబ్రహీం మైనార్టీలకు అదే విషయాన్ని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కాకుండా తాను పోటీ చేస్తున్న బీఎస్పీ పార్టీకి ఓట్లు వేయించుకున్నారు. ఒకవేళ అరుణకు పిసిసి పదవీ బాధ్యతలు ఇస్తే జిల్లాలో 2 పార్లమెంటు స్థానాల్లో కూడా డీకే అరుణ ప్రభావం గట్టిగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గద్వాల, అలంపూరు, కొల్లాపూర్, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. తన వర్గం పూర్తి స్థాయిలో పనిచేయటం వల్ల ఆ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించటం సులువవుతుందని పలువురు పార్టీ నాయకులు అంటున్నారు. కాగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మహబూబ్ నగర్తో పాటు నారాయణపేట, దేవరకద్ర, షాద్నగర్లలో కూడా అరుణకు సంబంధించిన నేతలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ స్థానంలో కూడా అరుణ పార్టీకి అనుకూలంగా పనిచేస్తే జిల్లాలో ఉన్న 2 పార్లమెంట్ స్థానాలను గెలిచే అవకాశం లేకపోలేదు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకు అవసరమైన ఖర్చును కూడా పెట్టుకునేందుకు వెనకాడనని స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ఏఐసిసి అరుణ పేరు ప్రకటించే అవకాశాలు లేకపోలేదని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా తనకు బాధ్యతలు ఇస్తే నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్టు పలు సందర్భాల్లో అరుణ కూడా ప్రకటించారు. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వారికి కీలక బాధ్యతలు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. దానికి తోడు మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన 33 జిల్లాలకు కూడా డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వాలని ఏఐసిసి స్పష్టంగా ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాకు పిసిసితో పాటు 5 జిల్లాలుగా విభజించిన మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా డీసీసీ అధ్యక్షులు కూడా నియమితులయ్యే అవకాశం కనిపిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుకు కట్టుబడి ఉండాలి. గెలిచిన వారిలో ధీమా, ఓడిన వారిలో అసహనం ఉండొద్దన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. చెడ్డీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన గద్వాల్ పోలీసులు. మరో 3 కోసం కొనసాగుతున్న వేట. A1, A2లను రిమాండ్ కు తరలింపు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు. అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయిన అన్నదాత, వర్షార్పణమైన కల్లాల్లో నిల్వ ఉంచిన వరి, వేరుశనగ ధాన్యం, ఆందోళనలో రైతన్న. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం ప్రజల వెంట.